ఏంట్రా సీన్ ఎదుగుతున్నా? రచ్చబండి అన్నారు కదా, రోజా గారు కానీ జీవిత గారు వచ్చారేమని చూస్తున్నా. రాలేదా? చెప్పండి అయ్యా. రైతంటే పంట పండించడానికి అప్పులు చేసేవాడే గాని 4 గింజలు తినే యోగం లేనివాడైపోయాడయ్యా. పిల్లల్ని బడికి పంపిద్దామంటే ఫీజులకి డబ్బులు కూడా లేవు బాబు. చదువు మాట అటు ఉంచొదినా, పిల్లలకి కడుపు నిండా కూడెట్టడానికి కూడా కష్టంగా ఉందయ్యా. వరదలొచ్చి పొలము పుట్ర అన్నీ కొట్టుకుపోయి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంటే బాకీ అంతా కట్టమంటున్నారంటయ్యా. లేకపోతే పొలం లాక్కుంటారంటండి అయ్యా. లాక్కోకుండా మీ అందరికి మంచాలేసి కాలెత్తమంటారా ఆయన్ని? ఉన్న పళంగా కట్టమంటే వాళ్ళు మాత్రం ఎలా కడతారయ్యా? ఈసారి పంటలు పచ్చగా ఉన్నాయి కదా. మళ్ళీ వరదలు రావని గ్యారంటీ ఏంటి? ఎలా ఇస్తామండి పంటలు పండకుండా? రాయ్ ఏంట్రా నోరులేస్తోంది? డబ్బులు తీసుకునేటప్పుడు కరుణించండి కాళ్ల మీద పడ్డారు, ఇప్పుడేంట్రా పౌరుషం పొడుచుకొస్తోంది? నువ్వు ఆపరా. అయినా రైతు రుణాలు ప్రభుత్వం తీరుస్తానంటుంది కదా. ఓట్ల కోసం నోటుకొచ్చినట్టు వాగుతారు వాళ్ళు. నోట్ల కోసం ఓటేసి వాళ్ళు చెప్పిందంతా వింటారు మీరు. ఈ రొట్టె వ్యాపారం మాకెందుకు? మీరు కడతారా? నువ్వు కడతావా? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోమని చెప్తారు, ప్రతి ఒక్కడు చెప్పేవాడే, కానీ రాయడానికి ఎవ్వడూ రాడు. అదిరా అబ్బాయిలో, మీ అందరికీ 3 రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపు డబ్బు మొత్తం కట్టకపోతే మీ పొలాలు మర్చిపోవాల్సిందే. నొక్కారుగా ఎక్కడ పడితే అక్కడ వేలి ముద్రలో. మన పొలాలు మనకి దక్కేలా లేవు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైంది? నా కూతురు పెళ్లిలో ఏంటి నీ గొడవ? నీ కూతురా? అసలది నీ కూతురే కాదు. నేను చెప్తే నమ్మర్రా. అదిగో వస్తున్నాడుగా, వాడితోనే చెప్పిస్తాను నీకు. ఏరా, నువ్వు సిటీ నుంచి తీసుకొచ్చింది నందునా? నువ్వు నందువా? అవును. అవునా? అవును. హలో, నువ్వు నందువా? చెప్పు చెప్పు. నేను చెప్పనా తనెవరో? అది నీ కూతురు కాదు. ఎవరి కూతురు అయితే నాకు, నా పని నాకు అంతే. అది నీ కూతురు కాదు కాదు. ఈ ఊరికే కూతురు. వీడు నా తమ్ముడు. తమ్ముడా? ఏమైందిడికి? ఆడిని తమ్ముడేంటనా? ఇన్విటేషన్ ఇవ్వనంత మాత్రాన రిలేషన్ పోతుందారా? నా తమ్ముడు. ఏమైందిరా ఇడికి? అంకుల్, ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని ఆశపడుతున్నాను. ఆశపడుతున్నాడంట. ప్లీజ్ కాదనకండి అంకుల్. మీరు ఇంకేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను. మన కుర్రాళ్ళందరూ ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. పెళ్లి ఎంత ధూమ్ధామ్గా జరిపిస్తామో. ఈ మాత్రం దానికి ఎంత హడావిడి చేసావా? అరే, పెళ్ళన్నాక ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా బాబాయ్, లేకపోతే మజా ఏముంటుంది? అంకులేవాడివి. నలుగు పెట్టడానికి టైం అయింది, విడిదింటికి తీసుకెళ్ళండి. బాబు వెళ్ళు బాబు. వెళ్ళండి 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 తమ్ముడు. రేయ్, నువ్వు వంట పని చూసుకో, మీరు పందిళ్ల సంగతి చూడండి. నువ్వు గుర్రం తీసుకున్నారా? వెళ్ళండి 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 రా అందరూ, ఇంకా నిలబడరా, వెళ్ళండి. అదేంటన్నా సడన్ గా ఒక్కసారిగా పార్టీ మార్చావేంటి? పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా, పెళ్లి మాత్రం ముహూర్తం టైంకే చేసుకోవాలి. ఏంటి, గుర్రం వచ్చేసింది అప్పుడే? పందిట్లో పెళ్ళవుతున్నా. నేను అడిగింది ఏంటి, వీడికి అర్థమైంది ఏంటి? కర్మ కాకపోతే. ఈ చైన్ ఎక్కడ మిస్ అయింది? స్వాగతం 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 సుమ స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం. వీడు వడ్డీ రాజా కాదు, చెడ్డీ రాజా అయిపోయాడు. అటువైపు రండి రండి రండి, చేతులు దొరికినట్టు దొరికి మిస్ అయింది. రండి రండి రండి. ఈడి మెల్లో చైన్ పడింది.
ఇంత దొచ్చగేసుకొని తిరుగుతాను ఆ ఖచ్చితంగా చైన్ నేనే దొరికా సార్ అబ్బా, ఇది కనిపెట్టేసాడు ఆయన. నా తమ్ముడి పెళ్ళవుతుంటే ఇంత లేటుగా వచ్చావేంటి? అంటే జస్ట్ మందు దాస్తారు కొంచెం లేట్ అయింది. ఏయ్, వెళ్ళి పని చూసుకో. ఓ. అదే 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 పనిలో ఉన్నాడు సార్, ఆ? అదే పనిలో ఉన్నాడు. ఆ, ఒరే తాగుబోతున్నా కొడక ఆడెవడో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? తెలీదు. వాడు నాకు తెలియదు, ఫ్లోలో ఫాలో అయిపోవాల్సింది బ్రో. అసలే మళ్ళీ చైన్ పోయిన టెన్షన్ లో ఉన్నాను నేను. ఆ క్యారెక్టర్ ఎప్పుడు మారిందో, ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అయిందో, అసలు నా క్యారెక్టర్ ఏంటో. ఏయ్, కూల్ డ్రింక్స్ తీసుకురారా. వస్తున్నాడయా? బావా రే గిరి ఎప్పుడొచ్చారు? బాగానే రెడీ అవుతున్నావురా. అన్న నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్న. విగ్రహం ఎక్కడ్రా? అన్న, ముందు పెళ్ళి అయిపోయి అన్న, విగ్రహం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా తర్వాత మాట్లాడేది? హలో, కాలర్ వదులు అంకుల్. ఎందుకో? వయస్సుకొచ్చిన అమ్మాయి దారి తప్పితే అది అమ్మ తప్పు, ఎదిగిన కొడుకు చెడిపోతే అది తండ్రి తప్పు, తమ్ముడి కాలర్ మీద చెయ్యి పడితే అది అన్నగా నా తప్పు. కావాలంటే నా కాలర్ పట్టుకోండి అంకుల్, నా కాలర్ పట్టుకోండి. ఏ, నా విగ్రహాన్ని పొగొట్టి 3 కోట్లు లాస్ చేశాడు. ఇవాళ నా మెట్రో సెటిల్ చేయకపోతే ఇప్పుడే చంపేస్తా. కన్ను చూడలేదు అనుకున్నావా? వాట తెలీదు అనుకున్నావా? మ్యాగ్జిన్ దించేస్తాను నాకు కూడా. ఈ గార్జిల్లగాడు ఎవర్రా అలా అరుస్తున్నాడు? ఏం జరుగుతుంది అసలు? నాకు మాత్రం ఏం తెలుసు? ఒక్క చైన్ కోసం ఇంత మంది కొట్టుకుంటున్నారా? మీరెంత మంది కొట్టుకున్నా చైన్ నాదే. ఓకే, క్లైమాక్స్ చైన్ నాదే. దండం పెడతా. అరే చైన్ నేను కొట్టేసిందిరా, కొట్టుకోకట్రా. ఏమైంది? నాని, అన్న మీ విక్రమ్ 2 రోజుల్లో ఎలాగో ఇచ్చేస్తానన్న. అరే నాని, విగ్రహం గిగ్రహం అవన్నీ వదిలే, ముందు పెళ్లి తర్వాతే బిజినెస్. ముహూర్తం దగ్గర పడుతుంది, ఈ పెళ్లి జరగని. ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఎప్పుడు ఎదిరిందిరా నీకో? అసలు పెళ్లి కూతురు నందుయే కాదు. అమ్మయ్యా, ఇటు మబ్బులు ఇడిపోయినాయి. కరెక్ట్, పెళ్లి కూతురు నందు కాదు, మా నానికి కాబోయే భార్య అంటే మిసెస్ నాని. ఇప్పుడు ఈ చిప్పు దొబ్బినట్టు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. రేయ్, ఏం చూస్తావు? ఏంటో నువ్వు చూసేది? నేనెవరో తెలుసా? వడ్డీ రాజా లోకల్. అబే సాలే, తు లోకల్ హై తో ఇంటర్నేషనల్ హో. మాఫియా హరీష్ భాయ్. ఏ నాని, నువ్వు మనపడికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. దొరికింది. మళ్ళీ వెళ్ళిపోయింది. రేయ్, ఆపండ్రా. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ నానిగాడు నన్ను మోసం చేశాడు. నీకు బుద్ధి లేదు అరే నీ ప్రాబ్లం ఏంట్రా? వాడు నా 3 కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను పిచ్చోడ్ని చేశాడు. పిచ్చోడు వేరా నువ్వు? అరే వాడు ప్రశాంతంగా అక్కడ పెళ్లి చేసుకుంటారా? మీరిద్దరు కలిసి వాణ్ణి గుమ్మాలే గాని మీరు కొట్టుకుంటారేంట్రా పిచ్చి పూలారా? రేయ్, పదండి, వాడు అంత చూద్దాం.